ఈరోజు రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రవ్వ లడ్డూలు మామూలుగా చేసుకునే రవ్వ లడ్డూలా కాకుండా లోన స్మూత్‌గా, బయట క్రిస్పీగా ఉండి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. ఇప్పుడు రవ్వ లడ్డూలు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా 4 కప్పుల కొబ్బరిని కొలుచుకుని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఈ క్వాంటిటీ కనుక మీకు ఎక్కువైందనుకుంటే ఈ కొలతలను తగ్గించుకొని మీరు చేసుకోవచ్చు. ఆ కొలతలను కూడా ఈ వీడియోలోనే చెప్తాము. నేను చేస్తున్న రెసిపీలో 4 కప్పుల కొబ్బరికి 6 కప్పుల ఉప్మా రవ్వని వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే 1 కప్పు కొబ్బరికి 1.5 ఉప్మా రవ్వను వేసుకుని అరకప్పు పంచదారని పాకం పట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు 6 కప్పుల రవ్వని కూడా కొలుచుకొని ఈ కొబ్బరిలో వేసుకోవాలి. ఈ రవ్వ మొత్తాన్ని కొలిచి వేసిన తర్వాత రెండిటిని బాగా మిక్స్ చేయాలి. కొబ్బరి కలిపిన ఈ రవ్వను గంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని తీసుకొని నెయ్యిలో వేయించాలి. ముందుగా పిస్తాల్ని వేయించుకోవాలి. పిస్తాల్ని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తొందరగా మాడిపోతాయి. పిస్తాల్ని తీసిన తర్వాత కిస్మిస్‌లను కూడా వేయించుకోవాలి. ఇందులో క్యాషెనట్స్ కూడా మెయిన్ ఇంగ్రీడియంటే. కానీ లాక్‌డౌన్ కారణంగా మా దగ్గర అందుబాటులో లేనందువలన మేము వేయలేకపోయాము. ఈ పిస్తాల్ని, ఆల్మండ్స్‌ని వేయించిన తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెయ్యి తక్కువైతే ఇంకాస్త వేసుకొని ఇప్పుడు ఆల్మండ్స్‌ని కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఇప్పుడు రవ్వను కూడా వేయించుకుందాం. నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకోవడం వల్ల దీన్ని 2 భాగాలు చేసి 2 సార్లు వేయించుకుంటున్నాను. రవ్వను వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకుని వేయించుకోవాలి. ఈ రవ్వను వేయించేటప్పుడు మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మిగిలిన రవ్వను కూడా వేయించుకుంటున్నాను. రవ్వ వేయించిన తర్వాత ఇలాచీని దంచి పాకంలో వేసుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు 3 కప్పుల షుగర్‌కి 3 కప్పుల వాటర్‌ని వేసుకొని లేత తీగ పాకంని తయారు చేసుకోవాలి. ఇప్పుడు పాకంలో దంచి ఉంచుకున్న ఇలాచీని వేసుకోవాలి. ఇప్పుడు లేత తీగ పాకం రెడీ అయింది కాబట్టి ఇందులో మనం రవ్వని వేసుకోవాలి. రవ్వ మొత్తాన్ని పాకంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద సిమ్‌లో పెట్టుకుని 1 నిమిషం వరకు తిప్పుకోవాలి. వేయించి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి.
1 నిమిషం పాటు స్టవ్ సిమ్లో పెట్టి తిప్పిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిపై మూతను పెట్టి 1 గంట సేపు అలాగే వదిలేయాలి. 1 గంట తర్వాత చూస్తే ఇలా మనం లడ్డూలు చుట్టుకోవడానికి కావలసిన విధంగా ఉంటుంది. ఇప్పుడు చేతికి నెయ్యిని రాసుకుని లడ్డూలు చుట్టుకోవాలి. ఈ లడ్డూల్లో మనం కొబ్బరి ఎక్కువగా వేయడం వలన తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటంత రుచిగా ఉంటాయి. కొబ్బరి పిల్లలకి ఎక్కువ పెట్టడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి ఇది కూడా ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఈ రవ్వ లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తిని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వ్యూయర్స్. మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.